ఈ 2 వెజిటబుల్స్ కలిపి ఎప్పుడూ రెసిపీ చేసిండరు. ఒకవేళ చేసింటే మాత్రం నాలాగా ఇంకోసారి ట్రై చేసి చూడండి. అదే బీన్స్ అండ్ దొండకాయ. అవి చిన్నగా కట్ చేసుకొని నేను ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసిన తర్వాత ఆయిల్ వేసేసుకొని బీన్స్, దొండకాయ 2 వేసేసి ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేసి కలిపేసి మూత పెట్టేసేయండి. ఇంత లోపల మిక్సీ జార్ తీసేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ కొబ్బరి, ఒక 8 తెల్లగడ్డలు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం అన్నీ మీకు తగ్గట్టుగా తీసుకోండి. మిక్సీకి పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా. ఈ పౌడర్ని ఇప్పుడు మూత తీసేసి ఈ బీన్స్ కొంచెం ఉడికింటాయి కదా ఆయిల్లో, ఈ పౌడర్ కూడా వేసి కొంచెం మసాలా పొడి వేసేసి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకొని కలిపేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. బీన్స్ అండ్ దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలో కానీ రైస్లో కానీ లంచ్ బాక్స్కి అయితే ఇంకా టేస్టీగా సూపర్గా ఉంటుంది. అలాగే నేను దోశలోకి తిన్నాను, ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.